ఇచ్చి పుచ్చుకోవాలి. అయితే స్థాయి మరిచి అతి మర్యాద కోరుకుంటే అక్కడే వస్తుంది అసలు సమస్య. ఓ యూట్యూబర్ తనకి సరైన గౌరవం దక్కలేదని తెగ ఫీల్ అయి ఆ కోపంతో సింహాచలం దేవస్థానం పరువు తీయాలని చూశాడు. ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు. అయితే ఆలయ అధికారులు ముందే ఎందుకు కేసు పెట్టలేదు? మరి నెక్స్ట్ అరెస్టేనా అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సింహాచలం ఆలయంలో ప్రసాదం ఘటనపై కేసు నమోదైంది. పులిహోరలో నత్త వీడియో వైరల్ కావడంతో గోపాలపట్నం స్టేషన్లో సింహాచలం ఏఈఓ రమణమూర్తి ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ 298, 353(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 29న ఇద్దరు వ్యక్తులు సింహాచలం ఆలయ దర్శనానికి వచ్చి ప్రసాదం కొనుగోలు చేశారు. పులిహారలో నత్త పడినట్లు వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రసాదం కొనుగోలు చేసి తినే ముందు 1కి 2 సార్లు చూసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో సింహాచలం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు వ్యక్తులు ప్రసాదం కొని అందులో నత్తని పెట్టి దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేశారని ఏఈఓ రమణమూర్తి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రసాదం కౌంటర్లో గౌరవం ఇవ్వలేదని, వాళ్లతో గొడవపడి ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి దేవస్థానం ప్రతిష్టని మంటగలిపేలా వ్యవహరించిన వారిని తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. నేను తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో వేరే వాళ్ళు సెల్ ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, రిసీవింగ్ బాలేదని ఏకంగా ఎంతో మంది భక్తులు నమ్మే విశ్వాసాన్నే దెబ్బతీయాలని చూశారు. మరి వాళ్ళిద్దరికి పై ఎటువంటి యాక్షన్ తీసుకొని ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త పడినట్టు ఏదైతే సోషల్ మీడియాలో ఒక వీడియోను ఒక దంపతులు వైరల్ చేశారో దీనిపై దేవస్థాన అధికారులు చాలా సీరియస్గా స్పందించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా దృష్టి సారించింది. అయితే ఆ నత్త ఆ పులిహారంలో ఉండడానికి గల కారణాలను ఒకవైపు విశ్లేషించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ఒకవైపు సింహాచలం దేవస్థాన అధికారులు ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. పులిహార ప్రసాదం తయారీ నుంచి ప్యాకింగ్ అలాగే ప్రసాదం కౌంటర్ వరకు వచ్చే వరకు పరిస్థితులను పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఆ దశల వారీగా ఏవైతే ఆ పులిహార ప్రసాదాన్ని వంటశాల నుంచి ఆ తర్వాత ప్రసాదం కౌంటర్ వరకు తీసుకొస్తారో దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత ఎంక్వైరీలో ఎక్కడ కూడా ఈ నత్త పడినట్టు పరిస్థితి లేదన్న ఒక నిర్ధారణకు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆలయ అధికారులు ఇది ఖచ్చితంగా కావాలనే చేసిన దుష్ప్రచారమే అని భావించి దీనిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా గోపాలపట్నం పిఎస్లో బిఎన్ఎస్ 298 అలాగే 353(1) సెక్షన్ కింద అంటే ఒకవైపు దేవస్థానాన్ని దుష్ప్రచారం చేయడం అపవిత్రం చేసేలా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు ఒక ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న అభియోగంపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ వీడియో పోస్ట్ ఏ యూఆర్ఎల్ ద్వారా జరిగింది, ఎవరు చేశారు, దానికి గల కారణం ఏంటన్నపై ఇప్పుడు పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. దానికి సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులను ఇప్పటికే గోపాలపట్నం పోలీసులు ఆశ్రయించారు. మరోవైపు దేవస్థానానికి సంబంధించి వివిధ దశల్లో మరోవైపు ఇంకా విచారణ అనేది వేరు కోణాల్లో కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ముక్కోటి ఏకాదశి జరిగింది. అంతకు ముందు రోజే ఈ ఇద్దరు భక్తులు అంటే దంపతులు ఆలయానికి రావడం, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం, అక్కడే కౌంటర్ దగ్గర పులిహార ప్రసాదాన్ని తీసుకోవడం, ఆ తర్వాత పులిహార ప్రసాదం ఓపెన్ చేసేసరికి అందులో నత్త కనిపించినట్టు వాళ్ళు చెబుతున్న వాదన. ఇదే క్రమంలో తమ వద్ద సెల్ ఫోన్లు పెట్టేసి దర్శనానికి వచ్చాం, ఆ సమయంలో తమ వద్ద సెల్ ఫోన్లు లేని క్రమంలో పక్కనే ఉన్న భక్తుల సెల్ ఫోన్లు తీసి ఫోటో తీసి తమ వాట్సాప్ పంపించుకొని తద్వారా ఆ వీడియోను పోస్ట్ చేయాల్సి వచ్చిందనేది వాళ్ళు చెప్తున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఈ వీడియో వైరల్ అయిన తర్వాత దేవస్థాన అధికారులు కూడా ఆ దంపతులను సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ దంపతులు లైన్లోకి వచ్చి చెప్పినట్టుగా దేవస్థాన అధికారులు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా చెప్తూ వచ్చారు. అయితే ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించేసరికి అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి పులిహార ప్రసాదం తీసుకున్న క్రమంలో అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న గుమస్తాతో కాస్త వాగ్వాదం జరిగింది. వారి రెస్పాన్స్ సరిగా లేదు, అందువల్లే తాను
ఈ పని చేశామన్న భావనతో వాళ్ళు రిప్లై ఇచ్చినట్టు దేవాదాయ శాఖ అధికారులకు ఆ అధికారులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు చెబుతూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో తాము చేసిన తప్పుకు చిందిస్తూ ఆ వీడియోని కూడా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశామని ఆ దంపతులు చెప్పినట్టు అధికారుల ద్వారా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు చెప్పారు. అదే ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా ఇంకోసారి ఎంక్వైరీ చేయాలని గంటా శ్రీనివాస్ కూడా ఆదేశించిన నేపథ్యంలోనే అక్కడ పులిహార సంబంధించి ఒక ఈ చింతపండు ఏదైతే పిప్పు తీస్తారో ఆ మిషన్తో పాటు ఆ తర్వాత పోపులు వేయించే పోపుల పరిస్థితి, దీంతో పాటు అక్కడ పసుపు కలిపే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ 3 దశల్లో ఎక్కడ కూడా నత్త ఏమైనా పడి ఉంటుందా, ఆ ప్రాంతంలో నత్త సంచరించే అవకాశం ఉందా, లేక ఎవరైనా తీసుకొచ్చి వేసే అవకాశం ఉందా, ఇంకా ఈ నత్త ఈ పులిహారంలో కనిపించిన పరిస్థితిపై ఇంకే వేరే కారణాలు ఉన్నాయని దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ప్రాథమికంగా ఇది ఖచ్చితంగా దుష్ప్రచారం చేయడానికే ఎక్కడి నుంచో తీసుకొచ్చిన నత్తను ఈ పులిహార ప్రసాదంలో పెట్టి దాన్ని ప్రసాదంలోనే వచ్చినట్టుగా వైరల్ చేసినట్టుగా ప్రాథమికంగా దేవాదాయ శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే తొలుత ఆ దంపతులు ఇద్దరు ప్రసాదం కౌంటర్కి వచ్చారు, ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నారు, ఆ తర్వాత అక్కడ వాగ్వాదం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ప్రసాదంలో నత్తపడిందని చూపడం, ఆ తర్వాత ఫోటోలు తీసుకోవడం, దాన్ని ఆ వీడియోల రూపంలో ఒక సెల్ఫీని చేసి వైరల్ చేయడం, ఆ తర్వాత ఈ పరిస్థితులు పరిణామాలు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు దీనిపై ఘటనపై పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు, దీంతోపాటు దేవస్థాన అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక ఎంక్వైరీ కూడా ఎంచింది. అయితే దీంట్లో బాధ్యులు ఎవరు, ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా ఎవరైనా దీని వెనుక బాధ్యులు ఉన్నారా, ఉంటే ఎవరు అని దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసి వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది, విచారణ చేస్తోంది. థ్యాంక్ యూ కాచా.